అందరికి నమస్కారం. నేను మీ గజ్జె చెన్నకేశ్వరుడు. ఇటీవల వారం క్రితం కలవై గ్రామం ఎస్టీ కాలనందు ప్రమాదవశత్తు టపాసులు పేలి ఒక గిరిజన బాలుడు 2 తొడలు కాళ్ళు చాలా గాయాలైనాయి. అంతేకాకుండా ఆ పిల్లవాడిని వారి కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయ్ హాస్పిటల్ తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఆ యొక్క సమాచారం నా మిత్రుడు లక్ష్మీపతి ద్వారా నాకు తెలిసింది. నాకు తెలిసిన వెంటనే నేను హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ పిల్లవాడి పరిస్థితి ఏంది, ఎలా ఉంది అని అడిగితే వాళ్ళు నాకు చెప్పింది, చాలా అమాయకంగా ఉన్నారు గిరిజనులు వాళ్ళు. ఆ పిల్లవాడిని ఇక్కడి నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటారో కూడా నాకు కొంచెం భయంగా ఉంది. ఏమీ తెలియనటువంటి అమాయకుల్లా ఉన్నారు గిరిజనులు వాళ్ళు. ఆ పిల్లల పరిస్థితి చూస్తే ఇలా సర్జరీ చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం కూడా. ఆ పిల్లల్ని మేమైతే కాపాడి ఇక్కడి నుంచి పంపిస్తాం, కానీ పంపించిన తర్వాత ఆ పిల్లలు పరిస్థితులు బాగోలే ఎలా చూసుకుంటారనేది కూడా కొంచెం ఆందోళనగా ఉందని అక్కడ డాక్టర్స్ కూడా నాకు చెప్పడం జరిగింది. వెంటనే నేను వాళ్ళతో మాట్లాడి ఆ పిల్లవాడి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి నేను నా వంతు ధైర్యం అనేది ఇవ్వడం కూడా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు డిశ్చార్జ్ అయినారని తెలిసిన వెంటనే ఈరోజు మార్నింగ్ నేను కలవైకి వెళ్ళి అక్కడ గిరిజన కాలనీలో వారి ఇంటి వద్దకు వెళ్ళి ఆ బాలుడిని పరామర్శించడం జరిగింది. ఆ బాలుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2 తొడలు కాలిపోయి చాలా ప్రమాదం నుంచి ఆ బాలుడు బయటపడ్డాడని ఆ గాయాలు చూస్తా తెలుస్తుంది. అలాగే ఆ ఫొటోస్ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. సహాయం యూనిట్లో పంపించాలి. ఏమో సార్ మాకు అర్థం చెప్పారు పక్కన పోసి చూస్తే టపాస్ ఎవరు పేల్చినారు, ఎక్కడ జరిగింది అది, జరిగిందో మేమైతే లేదు సార్. అక్కడ మంచోళ్ళు పిల్లోడు ఏడనో ఏడస్తా వచ్చేటోళ్ళకి చెప్పేటోళ్ళకి అప్పుడు పోయినారని తెలియబడుతుంది. అబద్ధం ఎందుకు చెప్పాలి? నాయన సమాధిలో పెంచులు చావుకాడ ఉన్న వాళ్ళని మేము కొన్ని తక్కువ కాడ డబ్బులు గాలి బాగా పడినోడికి, ఎందుకంటే అది గాలి పడుతుంది మారుతుంది. చూసారు కదా ఎంత దారుణంగా ఉంది పిల్లవాడి పరిస్థితి. చాలా పేద గిరిజనులు గాయాల పాలైనటువంటి బాలుడితో మాట్లాడుతున్నా కూడా ఆ పిల్లవాడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా ఇబ్బందికరంగా ఆ కుటుంబ పరిస్థితి కూడా ఉంది. నాకు తెలిసిన వెంటనే కూడా నేను మరి ఇంటికి వెళ్ళి కూడా ఆ పిల్లవాడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏందనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. అందుకని నేను చేతనైన సాయం ఈరోజు కూడా చేయడం జరిగింది. ఆ కుటుంబానికి మంచి ప్రోటీన్ ఫుడ్, బ్రెడ్, పళ్ళు ఇలాంటివి కూడా తీసుకెళ్ళి కూడా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ పిల్లవాడు తొందరగా కోలుకోవాలని నేను భగవంతుని కోరుకుంటూ, అలాగే ఆ తల్లిదండ్రులు కూడా ఏం తెలియట్లేదు వాళ్ళకి. ఎలా చెప్తున్నా కూడా మనం ఒకటి చెప్తుంటే వాళ్ళకి ఇంకోలా అర్థమవుతూ ఉంది. ఎలా జరిగింది ప్రమాదం చెప్పనంటే కూడా వాళ్ళకి ఇది ఏం తెలియని పరిస్థితి. కానీ ఆ పిల్లవాడు తొందరగా కోరుకోవాలని నేను భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఆ పిల్లవాడు త్వరగా కోలుకొని బాగా చదువుకోవాలని కూడా నేను ఎంతో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.